3 नवंबर से असेंबली इंतखाबात के लिए नामजदगियों की अदखाल का आगाज अमल में आने वाला है। रिटर्निंग ऑफिसर कबल अज वक्त तैयार रहें, ये हिदायत निर्मल जिले भैंसा डिवीजन RDO CH कोमल रेड्डी वॉलिकेशन नोडल ऑफिसर हल्का असेंबली मधोल ने दी है। वो अपने दफ्तर में तमाम मंडल के तहसीलदार वो MPDO से असेंबली इंतखाबात के नामजदगियों के ताल्लुक से मुख्तलिफ मसाइल का जायजा ले रहे थे। उन्होंने ओहदेदारों को हिदायत दी है कि इंतखाबी ज़ाबिता अखलाक के तहत हल्के के तमाम साबिका सियासी रहनुमाओं के मुजस्समे को गिलाफ से ढांक दे ताकि किसी भी सियासी जमात की इश्तियारी मुहिम इससे फायदा ना उठाए। 3 नवंबर से शुरू होने वाले पर्चेजात नामजदगी के अदखाल के पेश नजर तमाम इंतजामात पूरे कर लिए जाएं। अमले को मुस्तैद रखा जाए। POs और APOs इंतखाबी अमले की तरबियत के लिए मुतालिका नोडल ऑफिसर्स और जिले ऑफिसर्स को मुनासिब इक़दामात की हिदायत दें। इंतखाबी फराइज से किसी को भी इस्तिस्ना ना दिया जाए। तमाम मुलाजिमीन की 100% हाजिरी यकीनी बनाए। 1950 टोल फ्री नंबर के तहत वसूल होने वाली तमाम शिकायत की यकसुई की जाए। उन्होंने कहा कि हर नोडल टीम दूसरे नोडल ओहदेदारों और जिला ओहदेदारों से रब्त में रहें। మూదోల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ రిటర్నింగ్ ఆఫీసర్గా నా విధులను నిర్వర్తించడం జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశానుసారము మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో భాగంగా మన మూదోల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నందు MCC అమలుని పటిష్టపరిచే ఉద్దేశంతో కొన్ని టీమ్స్ మేము ఫామ్ చేయడం జరిగింది. అందులో ప్రధానంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఇవి మండల కాన్స్టిట్యున్సీ లెవెల్లో 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్ అనేది మేము ఆపరేట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ అని 3 టీమ్స్ను కూడా మేము ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అలానే VST వీడియో సర్వేలెన్స్ టీమ్స్ సంబంధించి 2 టీమ్స్ మనకు ఫంక్షనింగ్ జరుగుతుంది. ఫ్లయింగ్ స్క్వాడ్ ప్రధానంగా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వయలేషన్స్ అనగా ఓటర్లను ప్రలోభపెట్టే ఎలాంటి యాక్ట్ను కానీ అంటే క్యాష్ రూపంలో కానీ లిక్కర్ కానీ తర్వాత గిఫ్ట్స్ రూపంలో ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమాలు ఏమున్నా కూడా తర్వాత భయం కానీ థ్రెట్ కానీ ఇలాంటి ఇష్యూస్ ఏమున్నా కూడా ఈ టీమ్స్ ఆ ప్రదేశాన్ని విజిట్ చేసేసి దాన్ని కట్టేలు చేయడం జరుగుతుంది. దాంతోపాటు అడిషనల్గా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించి ఒక టీంను కూడా మండల లెవెల్లో MPDOs MPOs ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీమ్స్ కూడా మనకు అదనంగా 7 మండలాలకి 7 టీమ్స్ మనకు పోస్ట్లో ఉండడం జరిగింది. దీనిలో ప్రతి యాక్టివిటీ కానీ ఏ యాక్టివిటీ కానీ మనము ఈ టీమ్స్ అనేది డైలీ పర్సిషన్ చేయడం జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ నుంచి వచ్చే ఆదేశానికి అనుగుణంగా టీమ్స్ రెగ్యులర్గా మన మూదోల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో రెగ్యులర్గా పనిచేయడం జరుగుతుంది. దీనిలో టీమ్ లీడర్గా గెస్టెడ్ ఆఫీసర్ని మనం పెట్టడం జరిగింది.